తాజాగా మరోమారు నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారా? వారి కలయికలో ఆంతర్యం ఏంటి? జనసేన టీడీపీ కూటమిగా కదులుతున్న వేళ వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుందా? ఇంతకు ఆ ఇద్దరూ ఎక్కడ కలిశారు? ఏం చర్చించుకున్నారు? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి హైదరాబాద్లో సమావేశమయ్యారన్న వార్త రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. కూటమిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, 175 నియోజకవర్గాల్లో వైసీపీని ఎలా ఓడించాలి, ముస్లింలు, క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఏం చేయాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. టీడీపీ జనసేన కూటమి బలోపేతానికి అనుసరించాల్సిన మార్గాలు, వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ప్రశాంత్ కిషోర్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి లోకేష్ ప్రశాంత్ కిషోర్ భేటీ అయినప్పుడే అనేక విశ్లేషణలు వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా లోకేష్ ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. హైదరాబాద్లో ఆయనతో భేటీ అయిన లోకేష్ వచ్చే ఎన్నికల్లో పాటించవలసిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే మార్గాలను గురించి లోకేష్కు పీకే వివరించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా మంగళగిరిలో చంద్రబాబు, లోకేష్లతో పీకే భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకు లోకేష్, పీకేల భేటీ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐపాక్ సంస్థ ద్వారా 2019లో ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పీకే రాజకీయ వ్యూహాలు విజయవంతమయ్యాయి. ఆ పార్టీ ఏకంగా 151 సీట్లలో బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐపాక్కు దూరమయ్యారు. రాజకీయ వ్యూహకర్తగా తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఐపాక్లో పనిచేసిన కొందరు వైసీపీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. లోకేష్తో పాటు ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్ నేరుగా చంద్రబాబుతో గంటల తరబడి చర్చలు జరిపారు. దీంతో టీడీపీ కోసం పీకే పనిచేస్తారనే ప్రచారం నడిచింది. అయితే పూర్తి సమయం కేటాయించేందుకు కాదని, ఎన్నికల వరకు కీలకమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించారనే టాక్ నడిచింది. అయితే ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ టీం పని చేస్తోంది. రాబిన్ పూర్వాశ్రమంలో ఐపాక్ టీం సభ్యుడే. ప్రశాంత్ కిషోర్ సమకాలికుడు. గత 4 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తున్నాడు. సరిగ్గా ఇటువంటి సమయంలో చంద్రబాబు పీకేను పిలిపించుకున్నారు. కానీ కలిసి పనిచేస్తున్నామని ప్రకటన మాత్రం చేయలేదు. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో పీకే స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు టీడీపీ తరపున రాజకీయ వ్యూహకర్తగా పనిచేయాలని కోరారని, కానీ దానిని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. తాను ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నానని, కావాలంటే సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పానన్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ఒత్తిడి మేరకు చంద్రబాబును కలిశానని, అంతకు మించి మరేమీ లేదని కుండబద్దలు కొట్టారు. అయితే తాజాగా లోకేష్, పీకే కలవడం మాత్రం సంచలనంగా మారింది. టీడీపీకి పూర్తి స్థాయిలో కలిసి పనిచేయకపోయినా ఇలా అప్పుడప్పుడు కలిసి సలహాలు, సూచనలు ఇస్తారని తెలుస్తోంది. జగన్ బలహీనతలన్నీ తెలిసినవాడిగా ప్రశాంత్ కిషోర్ వైసీపీని ఎలా దెబ్బతీయొచ్చు అన్న చిట్కాలను లోకేష్తో పంచుకున్నట్లు సమాచారం. చూడాలి మరి పీకే, లోకేష్ల కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అన్నది.